ये कब विजुअल काम में आते हैं मालूम भैया? అండి చెంపపేట నివాసిని. అయితే ఈ ఆక్షన్ లో మొదటి ఆస్పిరెంట్ నేనే అండి. నేను నాదే ఉన్నది. అదే విధంగా లడ్డు కైవసం చేసుకుంటా అనే నమ్మకం నాకు చాలా ఉన్నది. కైవసం చేసుకుంటే ఏముందని మా చెంపపేట వాసులకు మిత్రులకు ఎవరికైనా సరే ఫస్ట్ ప్రసారం అనేది చాలా పవిత్రమైనది. ఇది ఆ లడ్డుని ప్రసారంగా మార్చి అందరికీ పంచుదామని. పంచాల శివారెడ్డి తెలంగాణ జాగృతి స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడుతుంది, యూత్ ప్రెసిడెంట్ ని. మరి ఈ వినాయక చవితి అంటే మొట్టమొదటి గుర్తొచ్చే బాలాపూర్ మరియు కర్తాబాద్ వినాయకుడు. అందులో భాగంగా ఈ వినాయకుడు లడ్డు అంటే బాలాపూర్ లడ్డు. మరి ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఇంత పవిత్రమైన వేలంపాటలో కైవసం జరిగింది. మరి ఒక లడ్డుని తెలంగాణ జరుగుతుంది. ఇంత ఘనంగా కమిటీ సభ్యులు ఎన్నో సంవత్సరాల వినాయకుని కమిటీ సభ్యులకు ప్రజలకు అందిస్తున్నారు. విలేజ్ ప్రాంత సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వినాయకుడు 30 లక్షల 1,000 రూపాయలు పోయింది. ఈసారి 50 లక్షల రూపాయలైనా సరే లడ్డూలు కైవసం చేసుకునే సంకల్పంతో రావడం జరిగింది. ఈ సంవత్సరం మాకు రావాలని దానికి తోడుగా राष्ट्र के देश के भाग्य में इस मौके पे हमें जो आवश्यकता मिले, जो क्षेत्र स्थायी में भालापुर बहुत बढ़िया फेमस हुआ 33 जिलों में रंगारेड्डी जिले के अंदर जो भालापुर जो है, भालापुर के लिए तो आज इतना नाम हो गया, रोशन हो गया। जिधर भी जाओ भालापुर भालापुर बोल रहे, जैसे खैरताबाद बोलेंगे वैसे ही भालापुर बोल के बोल रहे। तो मौके पे आज सबको धन्यवाद धन्यवाद धन्यवाद। నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బాలాపూర్ నాందిగా ఉదయం 6 గంటలకి ఇక్కడ పూజా పునస్కారాలు పూర్తి చేసుకుని 7:30 గంటలకు పురవీధుల్లో ఊరేగుతూ రాష్ట్ర ఇది యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా ఆశీర్వాదాలు ఇస్తూ పురవీధుల్లో ఊరేగుతున్నాడు. అదేవిధంగా బాలాపూర్ గణనాథుడు అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ నేను నిమజ్జనం బయలుదేరుతూ ఉన్నాను, వచ్చే కాలం వరకు మీకు ఆశీస్సులు ఇచ్చి వెళ్తున్నానని చెప్పి పురవీధుల్లో ఆశీర్వదిస్తూ భక్తులందరూ కూడా వేకువజామున 3 గంటలకు లేచి వాళ్ళ ఇళ్ల ముందు కళ్ళపు చల్లి పూజా పునస్కారాలకు ఈనాడు ఈ టెంకాయలతో పూలతో దేవుడికి స్వాగతం పలుకుతూ మంగళ ఆరాధన ఇస్తూ దేవుడికి నిమజ్జనానికి నాడు తరలి వెళ్ళడానికి వారికి ఊడుకోలు పలుకుతా ఉన్నారు. కొద్ది నిమిషాల్లో బాలాపూర్ లడ్డు, బంగారు లడ్డు, బంగారం కంటే విలువైన లడ్డు వేలం కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. బాలాపూర్ కేంద్రంలో ఉన్నటువంటి బొడ్లు రాయి వద్ద ఈ యొక్క వేలం కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ, దక్షిణ భారతీయులందరూ, అదేవిధంగా ఢిల్లీ గల్లీలో దేశ ప్రధాని వరకు ఈ లడ్డూ తీసుకెళ్లినటువంటి చరిత్ర కొలన్ ఫ్యామిలీకి, కొలన్ శంకర్ రెడ్డికి దక్కిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కొలన్ కుటుంబం ఒక రైతాంగ కుటుంబం, సాధారణ రైతు కుటుంబం. 450 రూపాయలకు కొలన్ మోహన్ రెడ్డి స్వర్గీయులు మా బ్రదర్ గారు వారు 450 రూపాయలకు వరుసగా 3 సార్లు తీసుకుని వారి అనంతరం కొలన్ కృష్ణారెడ్డి గారు తీసుకున్నారు. వారి తర్వాత మొన్న 24లో 10వసారి కొలన్ శంకర్ రెడ్డి తీసుకున్నాడు. ఈ లడ్డుకున్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది, చారిత్రాత్మకమైనది. భగవంతుని లడ్డు ఇంత క్యాచ్ అంటే దేవుడి మీద, ఈ భగవంతుని మీద ఉన్న విశ్వాసం, ఈ భగవంతునికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఈ స్థాయికి తీసుకొచ్చాయి. దేశం కోసం, ధర్మం కోసం ఈ యొక్క లడ్డును వినియోగించాలని, దేశ ప్రజల కోసం, జాతీయవాదం కోసం, దేశ భక్తి కోసం మనందరం ముందుకుపోవాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను తెలంగాణ ప్రజల్ని, భాగ్యనగర ప్రజల్ని కోరుతా ఉన్నా, రంగారెడ్డి జిల్లా ప్రజల్ని దయచేసి మీరందరూ కూడా చాంద్రయాన్ గుట్ట, లాల్ దర్వాజా, చార్మినార్,
మోజంజయ్ మార్కెట్ వినాయక సాగర్ వినాయక చౌక్ వరకు భాగ్యనగర్ చౌక్ వరకు తరలి రావాల్సిందిగా మన యొక్క పండుగను మన శక్తిని హిందూ సాగర్ వల్ల హిందూ శక్తి వల్ల నిర్మాణం చేయడానికి ముందుకు రావాల్సిందిగా మీ అందరూ కూడా అప్పీల్ చేస్తూ రాజకీయాలు ఇంట్లో పెట్టండి, కులాలు మతాలు ఇంట్లో పెట్టండి, తల్లి భారత్ చేస్తూ తల్లి భారత్ జయజయలంటూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. బాలాపూర్ గణేష్ మహారాజ్కి జై. 2022లో నేను ఫస్ట్ వేలంపాటలో పాల్గొనడం జరిగింది. 2022లో సెకండ్ ప్లేస్ నిలిచిపోవడం జరిగింది. మరి ఒకసారి వేలంపాటలో పాల్గొనాలని 2023లో మళ్ళా వేలంపాటలో పాల్గొన్నాను. అనూహ్యంగా 27 లక్షల రూపాయలకు నాకు దక్కడం జరిగింది. సో ఈ బాలాపూర్ లడ్డు పవిత్రత ఉంది కాబట్టి ఇంతమంది భక్తులు ఇక్కడ భారతదేశం అంతా ఈ వైపు చూస్తున్నారు. తీసుకున్న ప్రతి ఒక్క భక్తులు అంచెలంచెలుగా ఎదిగి వ్యాపారంలో కానీ అష్టైశ్వర్యం కలిసి వస్తాయి. సో ఈ నేను తీసుకున్న లడ్డులు కూడా ఎంతో మందికి ప్రసాదంగా పంచడం జరిగింది. పంచిన తర్వాత వాళ్ళు కూడా శుభాకాంక్షలు జరగడం జరిగింది. ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి, బాలాపూర్ ఉత్సవ సమితి ఎంతో భక్తి శ్రద్ధలతోని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తున్న అనుగుణంగా ఇంతమంది భక్తులు ఇక్కడ రావడం జరిగింది. కాసేపట్లో ఈ బాలాపూర్ లడ్డు వేలంపాట కోసం యావత్ ప్రపంచం బాలాపూర్ వైపు ఎదురు చూస్తుంది. పేరు కొడాలి శ్రీధర్. 2010లో బాలాపూర్ లడ్డూని ఈ బాలాపూర్ బొడ్డురాయి సమక్షంలో జరిగే బాలాపూర్ లడ్డూని నేను కైవసం చేసుకున్నా. అదే నాతోనే బాలాపూర్ లడ్డు బయటకు వచ్చింది. లడ్డు అందరికి బయటకు కూడా ఇస్తారా అనేసి తెలియపరిచింది నా ద్వారానే. ఈ తెలంగాణ ఆంధ్రాలో కొడాలి అనేది ఒక గుర్తింపు ఉంది. దానికి బాలాపూర్ లడ్డు కూడా బయటకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ బాలాపూర్ లో అందరూ కే లెటర్ మీదనే పాడుకుంటున్నారు. అందరూ కొలను గాని, కళ్యం గాని, కొడాలి గాని అన్ని కేలే విజృంభిస్తుంది. కన్నాడి కూడా అట్లా అందరూ కూడా కేలే. ఈ లడ్డు పాడుకున్న వాళ్ళు అందరూ అష్టాచర్యాలు సంపాదించుకున్నారు. మేము అందరికి పంచడం జరిగింది. ఈసారి మా మిత్రుడు పిఎస్కే చైర్మన్ శ్రీకాంత్ గారు కూడా రావడం జరిగింది. ఆయన ద్వారా నేను ఆయనకి దక్కాలనేది కోరుచున్నాను. పుల్లూరు శ్రీకాంత్ అండి. నేను హైదరాబాద్ కైవసం చేసుకుందామని మార్నింగ్ నుంచి కూడా అనేక రకాల కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈసారి ఖచ్చితంగా కే రాజు, ఏడీ ఆపరేషన్ పలక్రమ టీజీఎస్పీడీసీఎల్. ఇక్కడ మా డి టెక్నికల్ గారు, మా డి ఆపరేషన్ చార్మినార్ గారు, అట్లాగే ఏడీ లైన్స్, ఏఈ ఆపరేషన్ చందాన్గుట్ట, అట్లాగే సిబిడి ఏడీలు ఇక్కడ ఉన్న చందాన్గుట్ట స్టాఫ్ అంతా. ఈ బాలాపూర్ వినాయకుడు ఇక్కడ నుంచి బాలాపూర్ కట్టపై నుంచి లాల్ దర్జా మోడ్ వరకు వెళ్లే వరకు ఎలాంటి ఆటంకం కలగకుండా రోడ్ సైడ్ ఏమైనా క్రాసింగ్స్ ఉన్నాయి అన్ని కూడా రిమూవ్ చేశాము. మొత్తం ఈ గణేష్ నిమజ్జనం సాఫీగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మా మేనేజ్మెంట్ రోడ్ క్రాసింగ్స్ అని తీయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ప్రకారమే మేము అన్ని రోడ్ క్రాసింగ్స్ ఏవి లేకుండా
అంతా సాఫీగా జరిగేటట్టు, నిమజ్జనం కార్యక్రమాన్ని సాఫీగా జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. అట్లాగే నా కంట్రోల్లో ఫలక్నామా సెక్షన్, చెత్నాక సెక్షన్ అండ్ చంద్రాన్గుట్ట సెక్షన్ ఉంటుంది. ఈ 3 సెక్షన్లకు సంబంధించిన అన్ని వినాయకులను జాగ్రత్తగా మండపాల నుంచి ప్రొసెషన్ రూట్ వరకు సామరస్యంగా పంపించేటట్టు ఏర్పాట్లు చేశాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం ఇది 4వ సంవత్సరం అయిపోయి 5వ సంవత్సరం నేను ఇక్కడ పనిచేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే లైన్స్ అనేది వాళ్ళకు ఆటంకం కలుగుతున్నాయి అవన్నీ కూడా రిమూవ్ చేశాము. అంతా సాఫీగా జరుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. Abrar, pichao. గణేశం జరిపితే 20 మంది పట్టి ఉంటే కదా ఆ ట్రైన్ ఎంతకెళ్ళి తెప్పిస్తా అయిపోయి అలా ఎంత మంది ఉండలేదు ఎవరు తెలుస్తలేదు తెలంగాణ తెలిసిపోతుంది కాగా ముందుకు వచ్చాం గణేష్ కాగా ముందుకు వచ్చింది ఎక్కడికో అవుతూ ఎంత గ్యాప్ ఉంది ఎక్కడికో ఎంత గ్యాప్ ఉంది
అనిత హరినాథ్ రెడ్డి గారు, మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు, మిగతా పెద్దలు, వేదిక పెద్దలు, భక్త కేసులు విచ్చేసినటువంటి మీడియా ద్వారా కులం కృష్ణారెడ్డి, కళ్యాణ్ అంజిరెడ్డి, కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి, గుండ్రోజీ రంగనాథాచార్ మాజీ సర్పంచ్, కందాడ మాధవ్ రెడ్డి, శిగ్రింత పెద్దపాల్ రెడ్డి, ఇబ్రాహిం శేఖర్, పణపేట్ డిప్యూటీ మేయర్, చిగ్రింత తిరుపతి రెడ్డి, సరిత, కొడాలి శ్రీధర్ బాబు, కొలన్ బ్రదర్స్, పన్నాల గోవర్ధన్ రెడ్డి, ఈగల కృష్ణారెడ్డి, మహేశ్వరం ఎక్స్ ఎమ్మెల్యే, సింగిరెడ్డి జయేందర్ రెడ్డి, కళ్యాణ్ మదన్ మోహన్ రెడ్డి, కందాడి శైలాబ్ రెడ్డి, నాగం తిరుపతి రెడ్డి, తిరుపల్లి శ్రీనివాస్ గుప్తా, కొలన్ రామరెడ్డి, మరి శశాంక్ రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, దాసరి. ఇప్పుడు కొత్తగా వేలంపాట్లో పాల్గొనేవారు మర్రి రవి కిరణ్ రెడ్డి, చెంపపేట్, అర్బన్ గ్రూప్, సామా ప్రణీత్ రెడ్డి, ఎల్బీ నగర్, లింగాల దశరథ్ గౌడ్, హర్మన్ఘాట్, కంచాల శివారెడ్డి, హర్మన్ఘాట్, సామా రామరెడ్డి, దయా, కొత్తగూడెం, కందుకూరు, టిఎస్కే గ్రూప్ హైదరాబాద్, జిట్టా పద్మా సురేందర్ రెడ్డి, చెంపపేట్. జై బోలో గణేశ భగవాన్ కి, జై బోలో గణేశ భగవాన్ కి, జై బోలో గణేశ భగవాన్ కి. బాలపూర్ గణేష్ తరఫున 1,116 రూపాయలు వేలంపాట. బాలపూర్ గణేష్ ఉత్సవ సంస్థ తరఫున 1,116 రూపాయలు. కీర్తిశేషులు కొలన్ మోహన్ రెడ్డి 50,000. మరి రవి కిరణ్ రెడ్డి 1,00,000 రూపాయలు. అర్బన్ గ్రూప్ సామా ప్రణీత్ రెడ్డి 2,00,000 రూపాయలు. లింగాల దశరథ్ గౌడ్ 3,00,000 రూపాయలు. కంచర్ల శివారెడ్డి కర్మంఘాట్ 4,00,000 రూపాయలు. సామా రామరెడ్డి దయా కొత్తగూడెం కందుకూరు 6,00,000 రూపాయలు. సిఎస్కే గ్రూప్ హైదరాబాద్ 7,00,000 రూపాయలు. జిట్టా పద్మా సురేందర్ రెడ్డి చంపాపేట్ 8,00,000 రూపాయలు. మరి రవికిరణ్ రెడ్డి 9,00,000 రూపాయలు. సామా పనీత్ రెడ్డి 10,00,000 రూపాయలు. లింగాల దశరథ్ గౌడ్ 11,00,000 రూపాయలు. కంచర్ల శివారెడ్డి 12,00,000 రూపాయలు. సామా రామరెడ్డి 13,00,000 రూపాయలు. టిఎస్ఏ గ్రూప్ హైదరాబాద్ 14,00,000 రూపాయలు. గిట్ట సురేందర్ రెడ్డి అన్న చెంపపేట్ 15,00,000 రూపాయలు. ప్రణీత్ రెడ్డి 16,00,000 రూపాయలు. మరి రవికిరెడ్డి 17,00,000 రూపాయలు. సామా ప్రణీత్ రెడ్డి 15,00,000 రూపాయలు. లింగాల దశరథ్ గౌడ్ 19,00,000. కంచెర్ల శివారెడ్డి 20,00,000 రూపాయలు. సామా రామరెడ్డి 21,00,000. సామా రామరెడ్డి 21,00,000. పిఎస్కే గ్రూప్ 22,00,000 రూపాయలు. జిట్ట సురేంద్రన్న 23,00,000 రూపాయలు. సామా ప్రణీత్ రెడ్డి 24,00,000 రూపాయలు. లింగాల దశరథ్ గౌడ్ 25,00,000 రూపాయలు. మరి రవికిరణ్ రెడ్డి 26,00,000 రూపాయలు. సామా రామరెడ్డి 27,00,000 రూపాయలు. సామా రామరెడ్డి 27,00,000 రూపాయలు. ప్రణీత్ రెడ్డి 28,00,000 రూపాయలు. సామా లింగాల దశరథ్ గౌడ్ 29,00,000 రూపాయలు. సురేందర్ రెడ్డి చంపాపేట్ 30,00,000 రూపాయలు. ప్రణీత్ రెడ్డి 25,000 రూపాయలు. 30,25,000 రూపాయలు. లింగాల దశరథ్ గౌడ్ 30,50,000 రూపాయలు. కొత్తగూడెం సామ రామరెడ్డి 30,70,000 రూపాయలు. మరి రవికిరణ్ రెడ్డి 31,00,000. మరి పిఎస్కే గ్రూప్ 31,20,000 రూపాయలు. సామా ప్రణీత్ రెడ్డి 31,50,000 రూపాయలు. కంచర్ల శివారెడ్డి 31,70,000 రూపాయలు. సామా రామరెడ్డి 32,00,000 రూపాయలు. సామా ప్రణీత్ రెడ్డి 32,20,000 రూపాయలు. లింగాల దశరథ్ గౌడ్ 32,50,000 రూపాయలు. చంపపేట సురేందర్ రెడ్డి 32,20,000. మరి
రవికిరణ్ రెడ్డి 32,50,000 రూపాయలు, ప్రణీత్ రెడ్డి 32,75,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 32,75,000 రూపాయలు, 33 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి 33 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 25,000 రూపాయలు, 33,25,000 రూపాయలు, కంచర్ల శివారెడ్డి 33,50,000 రూపాయలు, సామా ప్రణీత్ రెడ్డి 33,50,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 33,70,000 రూపాయలు, సామా ప్రణీత్ రెడ్డి 33,80,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 33,90,000 రూపాయలు, సామా ప్రణీత్ రెడ్డి 33,95,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 34 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి 34,20,000, కంచాల శివారెడ్డి 30,50,000 రూపాయలు, శ్యామ రామరెడ్డి 34,70,000 రూపాయలు, శ్యామ ప్రణీత్ రెడ్డి 34,70,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు, నిమజ్జనానికి సంబంధించి మార్నింగ్ 4 o'clock కి వేడుకలు నిమజ్జన కార్యక్రమాలు అనేది ఇక్కడ బాలాపూర్ విలేజ్ లో స్టార్ట్ అయ్యాయి. సో అన్ని కార్యక్రమాలు లడ్డు ఆక్షన్ అన్ని ప్రశాంతంగా జరిగిన తర్వాత ఎన్ రూట్ లో మొత్తం రాచకొండ పోలీస్ కి సంబంధించి బాలాపూర్ లో ఉన్నటువంటి బందోబస్తు పోలీస్ అంతా సిబ్బంది ఈ రోజు మేము హైదరాబాద్ సిటీ పోలీసు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ గారికి ప్రశాంతంగా బాలాపూర్ గణేష్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి వాళ్ళు హుస్సేన్ సాగర్ కి తీసుకెళ్లడం జరుగుతుంది. आज रॉयल कॉलोनी बालापुर की तरफ से हमारे अखिल भाई जैसे यहाँ पे पानी का बंदोबस्त और टाटा ग्लोबस का बंदोबस्त करे। जो बालापुर का मशहूर गणेश है यहाँ से गुजरता है, बालापुर की रोड से लेकर चंदन गुट्टे से होते हुए जाता है। तो हर साल की तरह इस साल भी हमारे अखिल भाई और इनके पूरे जिम्मेदार मिलकर यहाँ पर रॉयल कॉलोनी मेन रोड पर जैसे अखिल भाई के ऑफिस के पास पानी और ठंडे का बंदोबस्त किया गया है। यहाँ पर जो हमारे अखिल भाई का बहुत बहुत शुक्रिया अदा करते हैं और सारे रॉयल कॉलोनी बालापुर की तरफ से भी यहाँ पर यहाँ से आने जाने वाले के लिए यहाँ पर पानी का बंदोबस्त किया गया है। शुक्रिया, खुदा हाफिज। यहाँ पर जो सो अल्हम्दुलिल्लाह हर साल की तरह आज भी जैसे यहाँ पर गंगा जमुना तहजीब का यहाँ पर गंगा जमुना तहजीब का जैसो यहाँ पर ये मिसाल कायम है हमारे पास रॉयल कॉलोनी बालापुर में। और जैसो सभी का जैसो शुक्रिया अदा करते हैं। शुक्रिया, खुदा हाफिज।